అంతర్గత యుద్ధం ఇప్పుడు భారత రాజకీయాలను కుదిపేస్తోంది. ఒకప్పుడు బీజేపీకి దిశానిర్దేశం చేస్తూనే పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా నిలిచిన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు మోదీ శైలిపై గుర్రుగా ఉందా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే మోదీ బీజేపీ నాయకత్వంపై పరోక్షంగా ఆరోపణలు చేస్తోందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. బీజేపీ పూర్తిగా మోదీ అమిత్ షాల హస్తగతం కాకుండా చూసేందుకు సంఘ్ నాయకత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల జంజీ నిరసనల నుంచి 75 ఏళ్ల వయోపరిమితి, ఎన్నికల విజయాలు, రిజర్వేషన్లు, అహంకారంపై భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి. కాషాయ దళంలో నిజంగానే అంతర్గత యుద్ధం జరుగుతోందా? బీజేపీ నాయకత్వంపై ఆర్ఎస్ఎస్ విమర్శలు ఎందుకు? ఆర్ఎస్ఎస్ అసలు లక్ష్యం ఏంటి? ఇప్పుడు ఇదే అంశంపై మాట్లాడతాం. बच्चे जो भगवान का स्वरूप है उन पे कई बार जो इनोसेंट है उन पे कई बार लाठीचार्ज होता है, पेलेट गन फायरिंग हुआ था। तो ये सारे विषय के और एक बात, हाँ, आपका क्या मानना है? ये होना चाहिए। ये जो बातें है ना जी, ये क्यों हुआ, क्या हुआ, इसके कारणों में जाना पड़ेगा, जिसके लिए जो जानकारी चाहिए मेरे पास नहीं है, आपके पास भी पूरी नहीं होगी ऐसा मुझे लगता है जी। लेकिन इसको देख के कहाँ गड़बड़ है ये तय करना पड़ेगा। मैं अभी ये नहीं कह सकता कि क्या हुआ, क्यों हुआ, क्योंकि सही गलत मुझे भी मालूम नहीं। आप भी पढ़कर बता रहे हैं, मैं भी पढ़कर बता रहा हूं। आज सुबह मैं आ रहा था तो कुछ मॉड्यूल्स वगैरह इसमें घुस गए, उनका कुछ भंडाफोड़ वगैरह इसी न्यूज में पढ़ रहा था। वो कितनी सही है नहीं है मुझे मालूम नहीं, लेकिन मुझे अगर आंख मूंदकर विश्वास रखने के लिए कहा तो मैं जैन जी पर विश्वास रखूंगा। क्या बात है, वाह। కాషాయ దళంలో జరుగుతున్న అంతర్గత యుద్ధం ఇప్పుడు భారత రాజకీయాలను కుదిపేస్తోంది. ఒకప్పుడు బీజేపీకి దిశానిర్దేశం చేస్తూనే పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా నిలిచిన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు మోదీ శైలిపై గుర్రుగా ఉందా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే మోదీ బీజేపీ నాయకత్వంపై పరోక్షంగా ఆరోపణలు చేస్తోందన్న ప్రశ్న కూడా మొదలైంది. గతంలో 2024 ఎన్నికల సందర్భంలో కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా బీజేపీకి ఆర్ఎస్ఎస్ అవసరం లేదు అంటూ కూడా గతంలో ఆయన మాట్లాడిన మాటలో బీజేపీ స్వయం సమృద్ధి సాధించిందంటూ కూడా గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా 2024 ఎన్నికల సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పుడు చాలా వరకు కూడా ఆర్ఎస్ఎస్ లో కొంత అసంతృప్తి అయితే మొదలైంది. తర్వాత కొంత నేపథ్యంలో మొన్న రీసెంట్ గా కూడా జంజీ ఉద్యమానికి కూడా పెద్ద ఎత్తున బీజేపీ కొంత యాంటీ నేషనల్ అనే విధంగా కొంతమంది మాట్లాడే నేపథ్యంలో యువత డెఫినెట్ గా క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరిని ఆ విధంగా కూడా చూడకూడదు అంటూ కూడా జంజీకి మద్దతుగా కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా నిలిచారు. ఈ నేపథ్యంలోనే కొంత ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి కొంత చెడిందా, అంతర్గతంగా కూడా ఏవైనా విభేదాలు ఉన్నాయా అనే అంశం తెరపైకి వచ్చింది. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు బీజేపీ అధికార ప్రతినిధి మిట్టా పార్థసారథి గారు. నమస్తే అండి పార్థసారథి గారు. ఏంటి కాషాయ దళంలో అంతర్గతంగా కూడా ఏవైనా విభేదాలు కనిపిస్తున్నాయి? గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు పరంగా అటు బీజేపీకి సంబంధించి కూడా అంటే నరేంద్ర మోదీకి 75 ఏళ్ల సందర్భంగా కూడా ఆయన దాని నుంచి అంటే మోహన్ భగవత్ గతంలో కూడా నాగపూర్ వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల వాళ్ళు వచ్చిన వాళ్ళు దాని నుంచి వచ్చి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటూ కూడా చేసిన సందర్భం ప్రధాని మోదీని అనకపోయినా కూడా ఆ వ్యాఖ్యలు డెఫినెట్ గా మోదీని ఉద్దేశించే ఆ విధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారంటూ పరోక్షాలు విమర్శించాయి. ఈ రీసెంట్ గా కూడా జంజీ ఉద్యమానికి కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అండగా మద్దతుగా నిలవడం, ఇవంతా కూడా కొన్ని చూస్తుంటే కొంత బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి మధ్య గ్యాప్ వచ్చిందా అన్న అనుమానాలు కనిపిస్తున్నాయి. పార్థసారథి గారు, ఫ్రీజ్ అయినట్టుగా ఉంది. ఎంత పెద్ద నమస్కారం అంటే, హలో ప్లీజమ్మా, ఇప్పుడుమా, హలో, అదే చాలా పెద్ద నమస్కారం చెప్పాలి మీడియాకి ఏం చెప్తున్నా.
చూస్తే ఆ మొత్తము మన మోహత్ గారు మాట్లాడేటువంటి బహుశా మీరు విన్న వ్యక్తికి దాంట్లో ఏవి సారాంశం అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అది వినకుండా ఉండి మిగతా నేరేటివ్స్ మిగతా ఉండేటువంటి ఇది స్వయం ప్రకటిత మేధావులు, కమ్యూనిస్టులు, టూల్ కిట్స్ వీళ్ళు చేసేటువంటి నేరేటివ్స్ వింటే మీరు ఇప్పుడు చెప్పేటువంటి భావన వస్తారు. అన్నారు సిగ్నల్ ఇష్యూ కనిపిస్తోంది. అన్నట్టుగా కాషాయ దళంలో అంతర్గత యుద్ధం మొదలైందా అన్నట్టుగా కూడా ఇప్పుడు భారత రాజకీయాలను కుదిపేస్తోంది. ఒకప్పుడు బీజేపీకి దిశానిర్దేశం చేస్తూనే పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా నిలిచిన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు మోదీ శైలిపై గుర్రుగా ఉందా అనే విమర్శలు కూడా కనిపిస్తూ ఉన్నాయి, వినిపిస్తూ ఉన్నాయి. అందుకే మోదీ బీజేపీ నాయకత్వంపై పరోక్షంగా ఆరోపణలు చేస్తుందా అనే ప్రశ్న కూడా మొదలైంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. బీజేపీ పూర్తిగా మోదీ అమిత్ షాల హస్తగతం కాకుండా చూసేందుకు సంఘ్ అధినాయకత్వం వ్యూహాత్మకమైన అడుగులు వేస్తోందనే టాక్ వినిపిస్తోంది. మోదీ తరువాత అటువంటి నాయకుడిని వెతికే పనిలో కూడా సంఘ్ ఉన్నట్టుగా కూడా కొన్ని విశ్లేషణలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇటీవల జంజీ ఉద్యమానికి సంబంధించి, జంజీ నిరసనలకు సంబంధించి 75 ఏళ్ల వయో పరిమితి, ఎన్నికల విజయాలు, రిజర్వేషన్లు, అహంకారంపై భగవత్ చేసిన వ్యాఖ్యలు మరొకసారి అందరినీ ఆలోచనలో పడేసేటట్టుగా చేసింది. రాజకీయాల్లో ఒక సరికొత్త చర్చకు తరలినట్టుగా కూడా కనిపిస్తోంది. నిజంగానే కాషాయ దళంలో అంతర్గత యుద్ధం జరుగుతోందా? బీజేపీ నాయకత్వంపై ఆర్ఎస్ఎస్ విమర్శలు ఎందుకు చేస్తోంది? ఆర్ఎస్ఎస్ అసలు లక్ష్యం ఏంటి అనే విధంగా కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. గతంలో 2024 ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అవసరం మాకు లేదు అంటూ స్వయం సమృద్ధిగా కూడా బీజేపీ పార్టీ సాధించిందంటూ కూడా గతంలో కూడా జేపీ నడ్డా మాట్లాడిన మాటలు, ఈ రీసెంట్ గా కూడా మోహన్ భగవత్ చేసిన జంజీ ఉద్యమానికి మద్దతుగా నిలవటం, ఇవన్నీ కూడా కొంత వాళ్ళిద్దరి మధ్య ఏమైనా చీలిక వచ్చిందా అనే విధంగా కూడా విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. మనతో పాటు జాయిన్ అయ్యారు పార్థసారథి గారు. నమస్తే అండి పార్థసారథి గారు. ఇంతకు ముందే చెప్తున్నాను, మీరు మీరు మోహన్ భగవత్జీ గారి యొక్క మొత్తం ఉపన్యాసం స్పష్టంగా వింటే మీరు చెప్పిండేటువంటి యొక్క ప్రతి మాట కూడా తప్పు అనేటువంటి విషయం మీకే అర్థమవుతుంది. ప్రతి మాట కూడా ఆయన సామాజికం యొక్క బాధ్యతల్ని గుర్తిస్తూ యువత అనేటువంటి యొక్క వాళ్ళ యొక్క ఎవరిదైనా నిరసనల్ని మనము చూడాలి, దానికి సంబంధించి అడ్రస్ చేయాలి అని చెప్పడంతో పాటు, నేను అదే చెప్తున్నా, ఆ విషయం చెప్పడంతో పాటు ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఈ యొక్క నిరసనలు వాళ్ళ వ్యక్తిగత లాభం కొరకు దేశ సమగ్రతను భంగం కలిగించడానికి చేస్తున్నటువంటి నిరసనలు అని స్పష్టంగా చెప్పారు ఆయన. అంత చెప్పిన తర్వాత ఈ నెరేటివ్ ఎట్లా వస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఒకసారి మీరు ఆ ఉపన్యాసం విని ఉంటే, పూర్తి విని ఉంటే, కట్ పేస్ట్ అనేట్లుగా ఆ పాయింట్స్ మాత్రమే తీసుకొని ఈ నేరేటివ్ సృష్టించడం మామూలుగా కమ్యూనిస్టులకి, స్వయం ప్రకటిత మేధావులకి, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి, ఆప్ వాళ్ళకి సహజం. అది బహుశా మీరు అట్లాంటి యొక్క భ్రమలో పడ్డారేమో అనేటువంటి విషయాన్ని నేను మీకు ఒకసారి సరి చేసుకోమని చెప్తున్నా. ఇప్పుడు కూడా 74 ఏళ్ల విషయంలో ఈవెన్ అప్పుడు కూడా జేపీ నడ్డా గారు ఏదో భారతీయ ఆర్ఎస్ఎస్ అవసరం లేదు అన్నారని చెప్పేసి అన్నారు. దయచేసి ఎక్కడైనా అట్లాంటి యొక్క పోస్ట్ ఉంటే ఒకటి మీరు వినిపించండి. అది కూడా ఇట్లాంటి నేరేటివ్లు కాంగ్రెస్, ఆప్, స్వయం ప్రకటిత మేధావులు, కమ్యూనిస్ట్ టూల్ కిట్ బ్యాచ్ చేసేటువంటి అటువంటి భావనలో దయచేసి మీరు పడకండి. దాని ద్వారా ఛానల్ యొక్క విలువ కూడా పోతుంది అని చెప్పేసి నేను చెప్పదలుచు. ఏ రోజైనా ఎప్పుడైనా స్పష్టంగా ఏం చెప్తారు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనేటువంటిది ఒక స్వయం సేవక సంస్థ. దాంట్లో అనేక విభాగాలు ఉంటాయి. అట్లాంటి విభాగంలో బీజేపీ అనేటువంటిది కూడా ఒకటి. బీజేపీ కూడా స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఆర్ఎస్ఎస్ ఎంతవరకు అంటే దేశహితం కొరకు అవసరమైనటువంటి సూచనలు చేసేంత వరకే ఉంటుంది తప్ప ప్రత్యక్షంగా ఏ రోజు కూడా ఆర్ఎస్ఎస్ అనేటువంటిది బీజేపీలో ఒక భాగం కాదు. నేను ఆర్ఎస్ఎస్ ప్రచారంగా పనిచేశానమ్మా 3 సంవత్సరాల పాటు. అంతర్గతంగా వాజ్పేయి గారితో ఉన్నప్పుడు మాకు పుట్టపర్తికి వచ్చినప్పుడు అదొక మా అదృష్టంగా భావించేవాళ్ళం. వాజ్పేయి గారు వచ్చినప్పుడు అప్పట్లో నేను ఎమ్మెల్యే, అప్పటికి నరేంద్ర మోడీ గారు ఎమ్మెల్యేగా కూడా కాదు. అది
అటువంటి రోజుల్లో వాజ్పేయి గారికి, అద్వానీ గారికి వాళ్ళ యొక్క ఒక సేవ చేసే దానికంటే వాళ్ళకి ఏదైనా సరే అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి వస్తువులు అందించడానికి కానీ దాంట్లో చేసిండే సేవలో కూడా నేను భాగంగా ఉన్నాను. ఆ యొక్క అనేక సమావేశాల్లో ఉన్నాం. ఇది ఎలా ఉంటుందంటే అమ్మా, ఆర్ఎస్ఎస్ లో అంటే జస్ట్ చెప్తానమ్మా, వాస్తవంగా వాజ్పేయి గారు ఆ రోజుల్లో రథయాత్ర వద్దు అని చెప్పారు. అద్వానీ గారు రథయాత్ర చేయాలి అని చెప్పారు. అంతర్గత మదనం జరుగుతోంది. నాకు ఇప్పటికీ గుర్తు, ఆనాడు పత్రికల్లో కాషాయం యొక్క జెండా వేసి అది చీలిపోయినట్లుగా వేసి చీలిపోబోతున్న ఆర్ఎస్ఎస్, అంతకన్నా మూర్ఖత్వం ఏమైనా ఉందా? కొని చీలిపోయిందా? 100 సంవత్సరాల కిందట ప్రారంభమైనటువంటి ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఒక్క రోజైనా కానీ చీలిక అనేటువంటి ఒక పదం ఎక్కడైనా అక్కడ వినపడుతుందా? కానీ మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. మీరు అంటే మిమ్మల్ని అనడం లేదమ్మా, మీడియాలో ఉండేటువంటి కొంతమంది కుహనా లౌకిక మీడియా దారులు ఇది ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. నడ్డా గారి మీద కూడా ఈ రోజు మీరు చెప్పిండేటువంటిది 100% నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నడ్డా గారు ఏమి చెప్పారు ఆర్ఎస్ఎస్ కు సంబంధించి నేను విన్నానమ్మా. అది నేను మళ్ళా కావాల్సింటే మీకు పంపిస్తా. ఆర్ఎస్ఎస్ అనేటువంటి దాన్ని మేము వినియోగించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు స్వచ్ఛందంగా దేశంలో ఉన్నటువంటి ఏ దేశభక్త సంస్థ కోసమైనా కూడా పనిచేస్తారు. అది వరదలు వచ్చినా, లేకపోతే ప్రమాదాలు వచ్చినా, ఇంకేదైనా అవసరం వచ్చినా, ఎన్నికలప్పుడైనా సరే వాళ్ళ యొక్క భావాన్ని వాళ్ళు వెలుగులుస్తారు. దేశ హితం కోసం ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళు మద్దతు ఇస్తారు. ఇదే విషయం చెప్పారు ఆయన. దాన్ని ఎట్లా క్రియేట్ చేస్తున్నారంటే నడ్డా గారు ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకం. ఇప్పుడు కూడా అంతే కదా. మోహన్ భగవత్ గారు చెప్పేటువంటిది వీలైతే ఒకసారి మొత్తం ఆ యొక్క వీడియో ప్లే చేసి చూడండి, వీక్షకులకు కూడా తెలుస్తుంది మోహన్ భగవత్ గారు ఏం చెప్పారు అని. యువతని మనం గుర్తించాల్సిందే, యువత యొక్క సమస్యల్ని మనం స్పందించాల్సిందే, ఇంతవరకే పాయింట్. కానీ మొన్న జరిగిండేటువంటి యొక్క యువత పెడదారి పట్టిండేటువంటి యొక్క ఉద్యమం లాగా తయారవుతోంది. ఇట్లాంటిది మనం కోరుకోకూడదు. మన యువత దేశ హితం కోసం పని చెయ్యాలని చెప్తే ఈ ఒక్క పాయింట్ ను మాత్రమే తీసుకొని ఆ యువతకు జంజీకి ఏదో సపోర్ట్ ఉందని, అటువంటి జంజీకి ఆర్ఎస్ఎస్ లో కాదు కదా, ఆర్ఎస్ఎస్ లో ఉన్న సాధారణ కార్యకర్త కూడా ఇట్లా మొన్న జరిగిండేటువంటి ఈ జంజీకి సపోర్ట్ చేయడు. నీతి నియమము దేశభక్తి ఉండేవాడు ఎవడు కూడా సపోర్ట్ చేయడు. ఎక్కడెక్కడి నుంచినో వచ్చి, పాకిస్తాన్ నుంచి వచ్చిండే వాళ్ళు, ఆప్ నుంచి వచ్చిండేటువంటి వాళ్ళు, అనేక రాష్ట్రాల నుంచి వచ్చిండే వాళ్ళు, కమ్యూనిస్టులు, స్వయం ప్రకటిత మేధావులు, అసలు నిజంగా ఆడపిల్లల్లో కూడా అంత బరి తెగించిండేటువంటి యొక్క వ్యాఖ్యలు చేసిండేటువంటి వాళ్ళు, సైన్యాన్ని తీసుకొని సైన్యాన్ని టాయిలెట్ తో పోల్చిండేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా చించలేమా? మహా అయితే అక్కడ నాకు తెలుసు లక్షల మంది ఉన్నారు అని చెప్పి ఈ ప్రకాష్ రాజ్ చెప్తాడు. వారికి కండ్లేమన్నా పోయాయో, గుడ్డివాడైపోయినాడో మాకు తెలియడంలే. అక్కడ 1,00,000 మంది ఉన్నారా? ఆ ఏరియాలో మొత్తం అంతా కూడా పెడితే మహా అయితే మాక్సిమం అనుకుంటే 15,000 నుంచి 20,000 మంది ఉంటారు. దాంట్లో ఆయనే చెప్తున్నాడు సుమారు 30,000 మంది పోలీసులు అక్కడ ఉన్నారని. మీడియా ఛానళ్ళ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అనేక మంది చూడడానికి వచ్చిండే వాళ్ళు ఉన్నారు. జెన్జీలు కూడా జెన్జీ అనేటువంటి ఒక పేరుతో అదొక రకమైన టోటల్ మీడియాలో డబ్బులు పెట్టి, సోషల్ మీడియాలో, మిగతా మీడియాలో విదేశాల నుంచి కూడా డబ్బులు పెట్టి చేసి ఏదో జరిగిపోతుంది అనేటువంటి దానికి చూడడానికి వచ్చినటువంటి వాళ్ళే ఉంటారు అక్కడ ఎక్కువ భాగం. ఇంకా ఆప్ వాళ్ళు వీళ్ళు ఎట్లయినా సరే వాళ్ళు, మనం వీడియో కూడా మీరు కూడా వినింటారమ్మా. కనీసం ఒక్కడైనా చేస్తే దాన్ని మనం రాజకీయం చేయొచ్చు అని. అది విన్నారు కదమ్మా? విన్నారనే అనుకుంటున్నాను నేను. ఒకవేళ వినకపోతే మళ్ళీ నేను కూడా మీకు పంపిస్తా. అంటే దాన్ని ఏదో విధంగా చావు రాజకీయాలు చేసి దేశంలో అల్లకల్లోలం సృష్టించాలనేటువంటి ఒక పనికిమాలిన బ్యాచ్ కి ఆర్ఎస్ఎస్ లో ఉన్న సాధారణ కార్యకర్త కూడా సపోర్ట్ చేయడు. అట్లాంటిది మోహన్ భగవత్ గారు ఎట్లా సపోర్ట్ చేస్తారు? కాబట్టి ఇది మొత్తం అంతా నెరేటివ్ గా జరుగుతున్నటువంటిది. ఆర్ఎస్ఎస్ ఏ రోజైనా సరే దేశహితం కోసం పనిచేసే వాళ్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు దీన్ని కూడా మళ్ళా నేరేటివ్ గా తీసుకునేవారు, భారతీయ జనతా పార్టీ దేశ హితానికి వ్యతిరేకంగా పనిచేస్తే మొట్టమొదట ఖండించేటువంటిది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. ఎందుకంటే వాళ్ళు స్వయం సేవకులు. అక్కడ వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేటువంటిది దేశహితం తప్ప మిగతా పార్టీలా లేకపోతే ఇంకిది అనేటువంటిది ఉండదు. వాళ్ళకి ఎంతసేపు అయినా ఈ దేశం. మీరు కూడా అంటే 3 ఏళ్ల పాటు ఆర్ఎస్ఎస్ లో పనిచేశానని అన్నారు. అంటే పార్టీ కంటే కూడా సంఘ్ యొక్క ఆ ఉద్దేశం, సిద్ధాంతాలకే, వాటికే మొదటి ప్రాధాన్యం ఇస్తుందంటారు. అంటే బీజేపీ పార్టీ ఏదైతే కూడా పార్టీ పరంగా అవలంబిస్తున్న నిర్ణయాలకి సంబంధించి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నిజంగా సంతృప్తితో ఉందంటారా? 100% ఆర్ఎస్ఎస్ సంతృప్తి అనేది ఇప్పుడు ఎక్కువ భాగం ఎన్నికల సమయంలో అప్పుడు దేశంలో ఉన్నటువంటి పార్టీల్లో ఏ పార్టీ ఎక్కడెక్కడ దేశహితం కోసం పనిచేస్తోంది అని చూసిన తర్వాత
అటువంటి పార్టీకి మాత్రమే ఇస్తుంది సపోర్ట్. అది కేవలం ఒక బీజేపీ అనే కాదు, ఇక్కడెక్కడ ఆర్ఎస్ఎస్ లో ఉన్నవాడు బీజేపీకి మాత్రమే సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉండదు. రాజకీయంగా అట్లాంటి యొక్క ఆలోచన కానీ తీర్మానాలు కానీ కూడా ఉండవు. అదొకటి బాగా గుర్తుంచుకోండి. కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు దీంట్లో ఆర్ఎస్ఎస్ లో. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ లో ఉన్నాడు, వివేకానంద రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ లో మోస్ట్లీ నరేటివ్ మాత్రం బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీ పార్టీకి ఉన్న వాళ్ళే అన్నట్టుగా ఉంటారు. కానీ మిగతా పార్టీలకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎక్కడా కూడా అంటే ఇప్పుడు చెప్తుంటే తెలుస్తుంది కానీ మోస్ట్ మనకి కనిపించే వాళ్ళందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళు, బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆర్ఎస్ఎస్ కి సంబంధించినట్టుగా ఉంటారు. అంటే ఎందుకంటే ఈ రోజు దేశంలో దేశహితం కోసం పని చేస్తూ కఠినమైనటువంటి యొక్క బిల్లుల్ని కూడా తీసుకుని వస్తూ ఓట్ల రాజకీయం కాకుండా దేశహిత రాజకీయం చేస్తున్నది ఇప్పటిదాకా బీజేపీ ఒక్కటే. దాంట్లో అనుమానమే అవసరం లేదు. పోఖ్రాన్ లో అటామిక్ పవర్ తెచ్చిన ఆ రోజు ప్రభుత్వం పడిపోతుంది అనుకున్న వాజ్పేయి గారు ఒకటే మాట చెప్పారు, నా యొక్క ప్రభుత్వం పడిపోయినా పర్వాలేదు, గతంలో 13 రోజులకు పోయింది, ఇప్పుడు 53 రోజులకు పోతుంది, అయినా దేశం నిలబడుతుంది అని చెప్పేటువంటి మనస్తత్వం ఉండేటువంటి నాయకులు ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. ట్రిపుల్ తలాక్ తెచ్చినప్పుడు అందరూ కూడా పేపర్లు, మీడియా అందరూ కూడా దీని ద్వారా మొత్తం బీజేపీ అంతమైపోతుంది, ముస్లిం యొక్క ఓట్లంతా కూడా ఏమో అయిపోతాయి, ముస్లింలందరూ వ్యతిరేకమైపోతారు, దేశమంతా అల్లకల్లోలం జరుగుతుంది అనుకున్నా కూడా ముస్లిం మహిళల్లో ఉండేటువంటి ఆ యొక్క దురాచారాన్ని మాపడానికి ట్రిపుల్ తలాక్ని తీసుకొని వచ్చిండేటువంటిది భారతీయ జనతా పార్టీ. దాని ద్వారా ఈ రోజు ఏం జరుగుతోంది, ఉత్తరప్రదేశ్ లో మనం చూస్తే యోగి ఆదిత్యనాథ్ గారి హయాంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ అవన్నీ చూసిన తర్వాత అక్కడ ఉండే ప్రతి ముస్లిం కూడా సోషల్ మీడియా వేదికగా మాకు మోడీ గారే కావాలి, మాకు నరేంద్ర మోడీ గారు కావాలి అని చెప్పేసి చెప్తున్నది మనం చూస్తున్నాం కదా. దాదాపుగా లిటరల్ గా 55% ముస్లింస్ ఉండేటువంటి నియోజకవర్గాల్లో కూడా ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గెలుస్తోంది. 55% ఉన్న చోట్ల. ఇంతకన్నా ప్రాక్టికల్ ఉదాహరణ ఇంకేం కావాలమ్మా? ఇది నెరేటివ్స్. దేశంలో ఈ దేశం బాగుంటే అమెరికాకు ఇబ్బంది, అరబ్ దేశాలకు ఇబ్బంది, చైనాకు ఇబ్బంది, అంతో ఇంతో అనుకుంటే రష్యాకు, ఇజ్రాయెల్కు మాత్రమే చాలా ప్రేమగా మన ఇక సొంత సోదరునిలాగా చూసుకునేటువంటి మనస్తత్వం ఉంది. వీళ్ళందరికీ కూడా దేశం బలపడితే వాళ్ళకి అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. అక్కడ ఉండే వేల కంపెనీలు, కోట్ల కంపెనీలన్నీ కూడా భారతదేశానికి వచ్చేస్తాయి. అప్పుడు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పోతుంది. అరబ్ కంట్రీస్ లో ఉండేటువంటి పెట్రోల్ అంతా వెళ్ళిపోతే వాళ్ళు దాదాపు శ్మశానంగా మారేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ భారతదేశం బలపడకూడదు, భారతదేశం ఎప్పుడు అంతర్గత కల్లోలాలతోనే ఉండాలని చెప్పి డబ్బులు పెట్టి ఇక్కడ క్రైస్తవుల్ని, ముస్లింలని, కమ్యూనిస్టుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ FCRA బిల్లును తీసుకొని వస్తే ఎవరెవరికి ఇబ్బంది ఉంది? కాంగ్రెస్ కి ఇబ్బంది ఉంది, కమ్యూనిస్టులకు ఇబ్బంది ఉంది, స్వయం ప్రకటిత మేధావులకు ఇబ్బంది ఉంది, క్రైస్తవులకు ఇబ్బంది ఉంది. దాంట్లో ఏముందమ్మా? నీవు లెక్క సరిగా చెప్పు, దేనికోసం తెస్తున్నావో దానికి వాడు, అంతే. నిన్ను తేవద్దని చెప్పలేదు కదా. ఈ రోజు 23,000 కోట్లు తెస్తున్నావు, 1,00,000 కోట్లు తీసుకుని రా. 1,00,000 కోట్లను ప్రాపర్ గా ఉపయోగించు. ఒకటి హెల్త్ కోసం ఉపయోగిస్తానంటావా, హెల్త్ కోసం ఉపయోగించు. లేదా స్కూళ్ళ కోసం ఉపయోగిస్తానంటావా, స్కూళ్ళ కోసం ఉపయోగించు. అలా కాకుండా అవి తీసుకొని వచ్చి దాన్ని మత ప్రాతిపదికన ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి, ఈ జంజీల్ లాంటి వాళ్ళ పేరుతో, కాక్రోచ్ పార్టీ లాంటి వాళ్ళ పేరుతో చేసేటువంటి ఉద్యమాలకు వెనకల నుంచి ఫండ్ ఇవ్వడానికి ఉపయోగించకూడదు. దేశ హితం కోసమే ఉపయోగించాలి అనేటువంటి పద్ధతి. దాంట్లో తప్పేముంది? అంటే పారదర్శకత వచ్చి నీ లెక్కలేందో చెప్పవా అంటే దానికి వల్ల వీళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే ఇంకా కాంగ్రెస్ ఇంతకన్నా నీచమైన పార్టీ, ఇంతకన్నా ఉండేటువంటి దేశద్రోహ పార్టీలు ఏవీ ఉండవు. FCRA బిల్లును వ్యతిరేకిస్తున్నాడంటే ఖచ్చితంగా వాడు దేశద్రోహే కావాలి. ఇప్పుడు మీ దాంట్లో ఉంటారమ్మా, మీరు ఒక అకౌంటెంట్ అనుకోండి, ఖచ్చితంగా మీరు అకౌంట్స్ పర్ఫెక్ట్ గా ఇవ్వాలి అంటే మీరు నీతివంతులు అయితే ఏమంటారు? ఓకే ఇస్తాను, నాకేం ఇబ్బంది ఉంది, మొత్తం కావాలంటే అకౌంట్లోనే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, ఒక పైసా కూడా క్యాష్ ఇవ్వనని చెప్పేసి చెప్తారు. అది మీకు నీతి ఉంటే. నీతి కాకుండా మీరు మోసం చేయాలనుకుంటే ఆ కథలు చెప్పేసేసి క్యాష్ ఇచ్చేదానికి, అకౌంట్లో ఇచ్చేదానికి కుదరదు, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లేదు కాబట్టి క్యాష్ ఇచ్చినామని చెప్పేసి క్యాష్ లెక్కలు రాసి మోసం చేస్తారు. ఇక్కడ FCRA బిల్లులో ఏముంది? ప్రతి ఒక్క పైసాకి మీరు ఏమని చెప్పి అక్కడ విదేశాల నుంచి తీసుకొస్తారో దానికి మాత్రమే ఖర్చు పెట్టాలి. ఆ విషయాన్ని స్పష్టంగా తెలియచేసి దానికి ఆడిటింగ్ కి పంపించాలి. దీంట్లో తప్పేముందమ్మా? కాబట్టి ఈ నేరేటివ్ దీనిలో దయచేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా,
మంచి విషయాల్ని మీరు కూడా పరిశీలించి మిగతా ఛానల్లో ఎవరైనా ఇట్లాంటి పొరపాట్లు మాడితే వాటిని ఖండించడానికి కూడా సిద్ధమైనప్పుడు మీ యొక్క, ఎందుకంటే నాకు తెలుసు ఐ న్యూస్ అనేటువంటిది ఒక రకమైనటువంటి యొక్క అనేక రకాలైన మంచి విషయాలను తీసుకొని వచ్చి అనేక సందర్భాల్లో కూడా డిబేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఛానల్ యొక్క విలువ పెరగాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఆ ఛానల్ ఇంకా దేశం కోసం నీతివంతంగా పనిచేయాలని, ఎవడైతే దేశ హితం కోసం కాకుండా ఉన్నాడో వాళ్ళందరినీ తూర్పారబట్టాలని, వాళ్ళ యొక్క బట్టలు ఉడదూసే విధంగా వాళ్ళ విషయాలన్నీ కూడా తెలియచేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గతంలో కూడా అంటే మోహన్ భగవత్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్లు దాటిన నాయకులు పదవుల నుంచి వాళ్లకు వాళ్ళే స్వతంత్రంగా కూడా తప్పుకోవాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటూ కూడా గతంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాన్ని కూడా కొంత అంటే విపక్షాలు కానీ అంటే మోదీని ఉద్దేశించి ఆయన ఈ విధంగా కూడా మాట్లాడారంటూ కూడా నిజంగానే అంటే అవి ప్రధాని మోదీకి వర్తిస్తాయంటారా ఆ వ్యాఖ్యలు? ఇది అదే మన నేరేటివ్స్ లో వీళ్ళు చేసేటువంటి కుట్రల ప్రచారం. ఎస్, మాకు ఈ రోజు కూడా చెప్తారు, ఆర్ఎస్ఎస్ లో 75 సంవత్సరాలు మీరు వయసు అయిపోయిన తర్వాత దేశ హితం కోసం యువతకు మీరు అడ్వాన్స్మెంట్ గా ఇచ్చేసేసి మీరు ఇంకొక కార్యక్రమాలని, సంఘ సేవా కార్యక్రమాలు తీసుకోండి, లేకపోతే స్కూళ్లలో ఏదైనా విద్యా వ్యవస్థకి సంబంధించి చేసుకోండి, లేకపోతే మీ ప్రాంతంలో ఇంకో సర్వీస్ చేయాలని మాకు చెప్తారు ఈ రోజు కూడా. అయితే ఎక్కడ వస్తుంది, ప్రతి ఒక్క దానికి ఎగ్జంప్షన్ ఉన్నట్లే ఈ దేశంలో సమర్థవంతంగా పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నా వాళ్ళని కంటిన్యూ చేయకుండా మూర్ఖంగా తీసేసుకుని 75 సంవత్సరాలు కాబట్టి వాపసు రామని చెప్పారు కదా. ఈ రోజు నరేంద్ర మోడీ గారు 2014లో ఉండేటువంటి 11 నుంచి 13 లక్షల కోట్లు మా మాక్సిమం మన్మోహన్ సింగ్ హయాంలో వచ్చిండేటువంటి దేశ ఆదాయం, దాన్ని ఈ రోజు 50 లక్షల కోట్లకు తీసుకుపోతున్నారు. ఎక్కడ ప్రపంచంలో వెళ్ళినా కూడా ఆయనకి ఘన స్వాగతం కలుగుతుంది, ఎక్కడ ప్రపంచ దేశాల్లోకి వెళ్ళినా కూడా ఆదరణ పెరుగుతోంది. ఆయన చెప్పిండే ఒక్క మాట కోసం 120-140 దేశాల్లో యోగాన్ని తీసుకొని వచ్చేసేసి ఈ రోజు భారతీయ యోగాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకొని వస్తున్నారు. వ్యాక్సిన్ సందర్భంలో వచ్చినప్పుడు మిగతా దేశాలన్నీ కూడా ఎంత లక్షల కోట్ల రూపాయల డబ్బులు సంపాదించారంటే మొత్తం అందరికీ ఉచితంగా ఇచ్చి, విదేశాలకు కూడా పేద దేశాలకు ఉచితంగా ఇచ్చారు. అందుకని ఆయన విశ్వనాయకుడు అవుతున్నాడు. అటువంటి వ్యక్తిని ఎవరైనా పోగొట్టుకుంటా అంటే అంతకన్నా మూర్ఖత్వం ఏదైనా ఉంటుందా? అతనికి సామర్థ్యత లేకుండా ఉన్నప్పుడు మనం ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. 25 సంవత్సరాల పాటు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రపంచంలోనే ఇది రికార్డ్. అటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు ఆయనకి ఎక్కడ వస్తుందంటే నాకు ఆర్ఎస్ఎస్ నుంచినే వస్తుందని చెప్తారు. ఆర్ఎస్ఎస్ లో ఉండేటువంటి శారీరక శ్రమ, ఆరోగ్యానికి సంబంధించినటువంటిది, మానసికంగా దేశం కోసం పనిచేసే మనస్తత్వం, ఇదే నాకు వస్తుందని ఆయన చెప్పారు కదా. అటువంటి వ్యక్తికి కేవలం మూర్ఖంగా 70 సంవత్సరాల్లో తగ్గించాలనుకుంటే తీస్తామా? ఈజ్ ఇట్ కరెక్ట్? ఒకవేళ తీయాలని చెప్పి ఎవడన్నా అంటే అంతకన్నా కరెక్ట్ ఎట్లా అవుతుంది చెప్పండి? ఇస్తారు అవకాశం, ఏ దాంట్లో ఇస్తారు? చిన్న చిన్న కాలం ఉండేటువంటి వాళ్ళందరిలో కూడా ఇప్పుడు మా ప్రాంతంలో ఉంది. నాకు 60 సంవత్సరాలు వచ్చింది, మొన్న ఎన్నికలకు సంబంధించి వచ్చింది. సీట్లు అనేటువంటిది నా కొడుకు అనేటువంటి సమస్య వచ్చింది, అప్పీల్ చేశారు. ఆ సీటు అనేటువంటిది యువతగా ఉండేటువంటి వ్యక్తికి ఇవ్వండి అని చెప్పేసి ప్రపోజ్ చేశారు. ఎస్, నాకు ఇంకా 65 ఏండ్లే. 65 ఏండ్లని అక్కడ ఒక ప్రపోజ్ చేసేటప్పుడు ఏం చేస్తారు? దేశహితం దృష్ట్యా యువతకు తీసుకొని రావాలంటారు. అట్లని చెప్పి ఒకవేళ అతను సమర్థుడు కాకపోయినా, లేదా అతనికి ఎన్నికల్లో ఇప్పుడుండేటువంటి పరిస్థితిలో నెగ్గలేకపోయినా ఈ యొక్క 70 సూత్రాలనే సూత్రం తీసుకొని వానికే ఇస్తారా? కాదు కదా. మా రాజకీయాల్లో అంటే మనము గెలిచి మంచి సరైనటువంటి యొక్క నిర్ణయాలు తీసుకొని పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మంచి చట్టాలు చేసి ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసే దానికోసం ప్రయత్నం చేయాలి. దేశహితంలో ప్రపంచమంతా జగద్గురువుగా భారతదేశాన్ని మార్చే శక్తిని తీసుకొచ్చిండే వ్యక్తిని కాదని ఎట్లా చెప్పగలుగుతారు? ఎవరు చెప్పరు. మోహన్ భగవత్ గారు కూడా ఆ దృష్టితో చెప్పలే, వీళ్ళు క్రియేట్ చేసి నేరేటివ్ చేస్తున్నారు. అట్లాంటి నేరేటివ్స్ కి ఐ న్యూస్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా బలి కాకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి పార్థసారథి గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే ఈవెంట్.